రమారమి నేటికి 175 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లో, వేల్స్ లో ఇండియా కోసం ప్రార్థిస్తూ, ఇండియాలో చర్చ్ రివైవల్ కోసం, ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ, ఇండియాకు మిషనరీలుగా ఎవరు వెళతారని ఒక పిలుపు ఇస్తే చాలా మంది లేచారు. వారు ఇండియాకు వచ్చారు. ఇండియాలో అప్పటి అస్సాం, ఇప్పటి మేఘాలయ రెండు కలిసి ఉన్న రాష్ట్రంగా అస్సాం పెద్ద రాష్ట్రంగా పిలువబడిన దినాలవి. అస్సాంకు వచ్చారు. ఎందుకండి అస్సాము లోతట్టు కొండల్లో నరమాంస భక్షకులు మన ఇండియాలోనే ఉండేవారు. ఎలా అంటే, ఏ గుడిసె ముందు ఎక్కువ మానవ పుర్రెలు వేలాడితే ఆ ఇంట్లో ఉన్నోడు మొనగాడని అర్థం. ఆ మొనగాడికి ఆ ట్రైబల్ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి వారు ఇష్టపడతారు. ఎందుకంటే వాడు చాలా మంది పీకల్ని లేపేశాడు. ఆ పూరెలు ఇంటి ముందు వేలాడగొడుతున్నాయి. ఆఫ్రికా గురించి మాట్లాడడం లేదు, నేను ఇండియా గురించి మాట్లాడుతున్నాను. అలాంటి గ్యారో అనే తెగ మధ్యకు వెళ్ళాలని ప్రేరణ కలిగారు. వారు వెళుతూ ఉంటే వారు వార్నింగ్ ఇచ్చారు, వండుకొని తినేస్తాం, చంపేస్తాం అంటే భయపడి వచ్చేసారు. కట్ చేస్తే ఒక మిషనరీ, ఆయన భార్య, ఇద్దరు ఏమైతే అయ్యింది అని చెప్పి వారు నెమ్మదిగా వెళుతూ ఉంటుండగా వారు చూస్తూ ఊరుకున్నారు. ఏమీ అభ్యంతరం పెట్టలేదు. ఒక గుడిసెలోనికి దూరారు. అమ్మయ్య, ఇప్పటికైతే రానిచ్చారు. ఇక ముందు ఎలా ఉంటుందో భయం, క్షణము భయం. ఆ పరిస్థితిలో దేవుని ఆత్మ సహాయముతో ప్రక్కనే ఉన్న ఒక భార్య భర్త ఎదిగిన ఇద్దరు కొడుకులకు సువార్త చెప్పారు. వారు ఎదిగిన కొద్దిగా గారో భాష, కొద్దిగా సంజ్ఞలు, పరిశుద్ధాత్మని ఇంటర్మీడియరీ మినిస్ట్రీతో వారు ప్రభువుని నమ్ముకున్నారు. వారికి ప్రక్కనున్న కాలువలో, నదిలో బాప్తిసం ఇచ్చారు. వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు. ఇది మొదలుకొని మీ స్వంత భాషతో మీ ప్రజలకు మీరే సువార్త చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు వచ్చేసారు. కట్ చేస్తే ఒకరోజు అక్కుల పెద్ద వచ్చాడు. ఎవడు వాడు? పండగలు ఎందుకు చేయలేదు? యేసు ప్రభు నమ్ముకున్నారట, మీ ఊరంతా ఇలా తగలాడిందేంటి? చూడు, ఎవడో బయటకు రండి. నాక్సింగ్ భార్య, ఎదిగిన ఇద్దరు కొడుకులు వచ్చి నిలబడ్డారు. అక్కడ దిమ్మ పంచాయితీ, ఆ మిగిలిన ఊరి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. చూడు, నేను స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నా. అయ్యింది ఏదో అయ్యింది. ఇక యేసును మీరు విడిచిపెడతారా? నార్మల్ అయిపోతావా నాక్సింగ్? ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఇది ఇంగ్లీష్ లో అనలేదు, గారో భాషలో వాళ్ళ స్టైల్లో మాట్లాడిన మాటది. నేను యేసును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాను, ఇక వెను తీరుగాను అనగానే 2 బాణాలు అతడి ప్రక్కనున్న దృఢంగా ఉన్న ఇద్దరు విలుకాళ్ళు 2 బాణాలు వేయగా ఇద్దరు కొడుకులు గుండెల్లో దిగింది. ఇలా పట్టుకుని వాళ్ళు నేల మీద పడి తల్లిదండ్రుల సమక్షంలో, ఊరి సమక్షంలో గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచారు. ఇన్ అవర్ ఓన్ కంట్రీ, ఇన్ అవర్ ఓన్ స్టేట్ కాల్డ్ అస్సాం. అరే, బుద్ధి లేదట నీకు? పిచ్చోడువా? కొడుకుల్ని పోగొట్టుకున్నావు. నీ భార్యనైనా ఉంచుకో, చంపుకోకు నీ మూర్ఖత్వం వల్ల. అవునా అనంటే, though none goes with me, still I will follow. ఎవరు నాతో కలిసి ఉన్నా ఉండకపోయినా నేను ఇంకా ముందుకే వెళ్ళిపోతాను, వెనక్కి పోను. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్. He's not a missionary. He's not an ordained pastor. He's not an ABC graduate. He's a simple person whom the missionaries went and shared the gospel, to which they are committed to the point of death. ఈసారి బాణం భార్య గుండెలో దిగింది, ఆమె చచ్చిపోయింది. ప్రతిసారి వీడి కోపం ఎక్కువైపోతోంది. ఆ పెద్దకి అరుస్తున్నాడు, గుడ్లు ఎర్రగైపోయింది ముఖం. నువ్వన్నా బ్రతకరా పిచ్చోడా అన్న రీతిలో మాట్లాడుతూ ఉంటే, వదిలేస్తావా? మీరు పాడిన పాటే, the world behind me, the cross before me, no turning back. నా వెనుక లోకం ఉంది, లోకాశలున్నాయి, నా ముందు సిలువ కనిపిస్తుంది, ముందుకే పోతాను. ఈసారి బాణు ఆయన గుండెల్లో దిగింది. కట్టుకుని ప్రభువు కోసం హత సాక్షులుగా untrained men and women of God, an untrained family which was fully trained by the Holy Spirit unto the point of death, martyrship, they four laid down their lives there. వారిని పాతి పెట్టేశారు. కట్ చేస్తే కొన్ని నెలలకు మరలా పెద్ద వచ్చాడు. వాడికి ఏమైంది? ఎంత చక్కగా ఉండేవాడు, పండగలన్నీ ముందు నడిపించేవాడు. ఏమైంది? ఎక్కడో పుట్టినోడు కోసం వీడెందుకు చావాలి? మాట్లాడేసుకుంటున్నాడు.
అందరూ వింటున్నారు అక్కడ. మరలా ఎందుకు వచ్చాడో, ఎవరిని చంపుతాడో అన్న పరిస్థితిలో ఎవరు ఊహించని ఒక మాట మాట్లాడాడు. ఆ యేసు ఖచ్చితంగా గొప్పడై ఉండాలి. ఐ వాంట్ దట్ జీసస్ అన్నాడు ఆయన. ఆ యేసు నాకు కావాలి, ఆ యేసు నాకు కావాలి అనగానే మేము వింటుంది నిజమేనా అని వారందరూ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. The entire Garo tribe raised their hands shouting, I want Jesus. Can you believe this? This can happen in India. It happened. It happened. And those 4 people were the instruments.